కొద్దిగా వెనకల బ్రో పోడియం చెక్ చేస్తారా? ఒకసారి చెక్
హలో. Good morning, ladies and gentlemen. ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ వారిచే ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ వారు రీనెక్స్ట్ సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో అండ్ కాంక్లేవ్ 2024 విశాఖపట్నంకి విచ్చేసిన అతిరథ మహారథులకి, అలాగే విచ్చేసిన అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. వితిన్ ఫ్యూ మినిట్స్, మరి కాసేపట్లో ఈవెంట్ని ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిఎండి ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ వారిచే నిర్వహించబడుతున్న రీనెక్స్ట్ హార్ట్లీ వెల్కమ్ టు యూ సార్. అందరికీ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ చెరిష్ పవర్ టెక్నాలజీస్ ప్రొపరేటర్ వారిని వేదిక మీదకి సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో ఆహ్వానిస్తున్నాను. హార్ట్లీ వెల్కమ్. హలో, నమస్తే అండి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి విచ్చేసిన సోలార్ మిత్రులందరికీ స్వాగతం అండి. ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసి ఏపీలోనే ఇంత పెద్ద సోలార్ ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేసిన ఏపీ సోలార్ అసోసియేషన్ మెంబర్కి ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన గోళ్ళ బాబురావు గారికి, గోళ్ళ బాబురావు గారు రాజ్యసభ సభ్యులుగా ప్రతి ఒక్కరికి సుపరిచితమైన వ్యక్తులు. అలాగే సోలార్ రంగం గురించి చాలా అవగాహన ఉన్న వ్యక్తిగా మీ అందరికీ పరిచయమైన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఏకైక దళిత నేత. గ్రూప్ 1 అధికారిగా జీవితాన్ని ప్రారంభించి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్న నాయకులు మన బాబురావు గారండి. బాబురావు గారు సూర్యాధికులు. నిత్యం సూర్యుని నమస్కారంతో స్టార్ట్ చేసి సోలార్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించగలిగిన ప్రముఖులండి. వారికి బొకే ఇవ్వవలసిందిగా జయబాబు గారిని ఆహ్వానిస్తున్నాను. టు ద సోలార్ అసోసియేషన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. సోలార్కి సంబంధించి ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా కూడా అది కస్టమర్ దగ్గరికి ఈజీగా తీసుకువెళ్ళటానికి సహకరిస్తూ
ఎంతో సూర్య తేజ గారు ఈ పిఎం సూర్య గారి సోలార్ ప్రాజెక్ట్ని చాలా ఇనిషియేట్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారండి. సూర్య గారికి బొకే ఇవ్వాల్సిందిగా తేజ. నెక్స్ట్ ఎం కుమార్. మీదకి ఆహ్వానిస్తున్నాను. We would like to welcome our EP President Hem Kumar garu. Heartily welcome to you, sir. అందరూ కూడా షార్గా మీ యొక్క చప్పట్లతో విచ్చేసి ఘన స్వాగతం పలుకుదాం. ప్రెసిడెంట్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా హేమ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. నాగరాజ్ గారు బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా నాగరాజ్ గారిని కోరుకుంటున్నాం. వెల్కమ్ నాగరాజ్ గారు. అండ్ వేదికని అలంకరించవలసిందిగా అశోక్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ ఆహ్వానిస్తున్నాము. హార్ట్లీ వెల్కమ్ సార్. వారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా శ్రీమతి శైలజ గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్వీనియర్. వారిని మీ అందరి కరతాల ధ్వనులతో వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించుకుంటున్నాము. హార్ట్లీ వెల్కమ్ సార్. వారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాం. జి శ్రీనివాస్ గారు వెల్కమ్ ప్లాన్ ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. స్పాన్సర్ సావిత్రి సోలార్స్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ పవన్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్. వారికి శ్రీనివాస్ గారు వచ్చి మరి ప్లాన్ ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెన్స్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. ఫర్ అనదర్ స్పాన్సర్ సిహెచ్ భవానీ సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఎవ్రీవన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్ us వెల్కమ్ సిహెచ్ భవానీ సురేష్ గారు. వెల్కమ్. నాగరాజ్ గారు వచ్చి మరి ప్లాన్ ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నితిన్ బర్వాలియాజీ జనరల్ మేనేజర్. సో మీ అందరి చప్పట్లతో వారిని ఆహ్వానించుకుంటున్నాం. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. జయబాబు గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ట్రెజరర్ ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ట్రెజరర్. వెల్కమ్ సార్. వారికి తేజ గారు ప్లాన్ ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ జయబాబు గారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ కోరుకుంటున్నాను. వెల్కమ్ నాగరాజ్ గారు. వారికి చందు గారు వెల్కమింగ్ ప్లాన్ ప్రెజెంట్ చేస్తున్నారు. పెద్దలందరికీ కూడా మన చప్పట్లతో స్వాగతం పలకాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ. మరి కార్యక్రమంలో ముందుగా మన ట్రెడిషన్ని గౌరవించుకుంటూ మన
Now I request all the MP State Rajya Sabha Shri Golababu గారిని ముందుగా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. Once again I would like to welcome. చాలా విశిష్టమైనటువంటి సమయం, విశిష్టమైనటువంటి రోజు. భారతదేశంలో ఈ యొక్క సోలార్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ప్రమోషన్ మీద వర్క్షాప్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సిఎండి గారు, శ్రీ పృథ్వీ తేజ గారు, అలాగే గౌరవ అధ్యక్షులు హేమకుమార్ గారు, అలాగే గౌరవ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గారు, అలాగే సుభాష్ గారు మాకు పాత మిత్రులు, అలాగే ఇంకా అనేక మంది గౌరవ పెద్దలందరికీ, విచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ, సోదరిమణులందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు అలాగే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. నిజంగా ముందుగా మీ అందరికీ ఒక్క మాట చెప్పాలి. ఏంటి అందరూ అధికారులు ప్రమోటర్స్ ఉన్నారు, బాబురావు ఒక్కడే రాజకీయ నాయకుడిలాగా ఉన్నాడు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. నేను ఎంపీ రాజ్యసభగా పార్లమెంట్లో ఈ రోజున కన్సల్టేటివ్ కమిటీ పవర్ కమిటీకి మెంబర్గా నన్ను తీసుకున్నారు. ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ రోజున మనం వాడేటువంటి కరెంటు కెపాసిటీ అంతా కూడా నిర్వీర్యం అయిపోతున్నటువంటి ఈ కాలంలో కలకాలం మనకి వెలుగులు నింపాలి. సూర్యభగవానుడు ఇందాక నా గురించి కూడా మేడం గారు చెప్పారు. సూర్యభగవానుడి యొక్క దయ వల్ల, దీవెనల వల్ల ఈ యొక్క సోలార్ ఎనర్జీని మనం ప్రమోట్ చేసేటువంటి ఒక విధానం, గొప్ప అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ రోజున ఒక ఛాలెంజ్గా మనందరి ముందు ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా నిజంగా ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి వర్క్షాప్ పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ మన విశాఖ నగరంలో ఎలాంటి చక్కటి ఈ యొక్క సోలార్ ఎనర్జీ మీద ప్రమోషన్ కోసం పెట్టినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ, హేమకుమార్ గారికి కానీ, నాగరాజు గారు కానీ, లేకపోతే ఇంకా అనేక మంది పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నాను. పెద్దలారా, మీ అందరికీ కూడా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అలాట్మెంట్స్ కానీ బడ్జెట్లో చూస్తే లక్షలాది కోట్ల రూపాయలు ఈ రోజున రెన్యూబుల్ ఎనర్జీ, అందులో సోలార్ ఎనర్జీకి అధిక పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. అందులోనూ ఈ రోజున సబ్సిడీని కూడా భారీ ఎత్తున, ఇంత భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చినటువంటి సంఘటనలు భారతదేశంలో ఎక్కడా లేవు. మొన్న మా మీటింగ్లో కూడా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ పవర్ శ్రీ ఖట్టర్ గారు, అలాగే మిగతా మా యొక్క పార్లమెంట్ సభ్యులందరం కూడా దీని మీద వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. మీరు ఎక్కడ పిలిచినా అక్కడికి మీరు వెళ్ళాలి. వెళ్ళి మీరందరూ కూడా ప్రజలకి, రైతులకి, అలాగే ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్స్కి దీని మీద అవగాహన కలిగించమని
కోరటం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజున నేను ప్రత్యేకంగా అంటే నేను ఇక్కడే కాదు హైదరాబాద్లో కూడా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసి అశోక్ కుమార్ గారిని మరి వారికి పెద్ద ఎత్తున అందరూ కూడా మీ తెలంగాణ స్టేట్లో పెద్దలందరినీ కూడా పిలిచి దీని మీద అవగాహన సదస్సు పెట్టమని వారిని నేను కోరుతున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా మిగతా సిటీస్లో మన అయితే విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, రాజమహేంద్రవరం కావచ్చు, లేకపోతే కర్నూలు కావచ్చు, అనేక పట్టణాల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు పెట్టి దీని మీద పాంప్లెట్స్ తయారు చేసి ప్రజల్లోకి మీరు అవగాహన కానీ పెంచినట్లయితే ఒకటి దీనివల్ల ముఖ్య ఉద్దేశం మనకి ఫ్రీగా సూర్యభగవానుడి దయ వల్ల మనకి కరెంట్ లభిస్తుంది. రెండోది మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా కోట్లాది రూపాయల్లో సబ్సిడీలు అందుతాయి. మూడోది అన్నిటికన్నా మించి దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా మెండుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచించి దీని మీద ఇంకా మనమందరం కూడా ఒక ఉద్యమ రూపంలో దీన్ని ఉపయోగించుకోవాలని, అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క మెగావాట్స్ ఒక చిన్న 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే 1.5 2.5 వరకు దాన్ని తయారు చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. నేను కూడా దాని మీద ఒకసారి స్టడీ చేసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఇంకా మరింత ఎక్కువ దీని మీద అవగాహన పెంచుకునేలాగా నేను కూడా తయారవుతానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మన విశాఖ నగరంలో సిఎండి గారైనటువంటి శ్రీ పృథ్వీ తేజ గారు యువకులు, వెరీ వెరీ హానెస్ట్ అండ్ డైనమిక్ ఆఫీసర్. అలాగే మన కలెక్టర్ గారు కూడా ప్రసాద్ గారు చాలా పాజిటివ్ కలెక్టర్ గారు ఉన్నారు. అలాగే ఇంకా మిగతా ఎంతోమంది మరి ఏపీసీపీడీఎల్లో ఉన్నటువంటి అధికారులు నాకు చాలామంది పరిచయం. చాలా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రాంతం ఈ మన ప్రాంతం. కాబట్టి అందరిని కూడా మనం ఉపయోగించుకుని దీని మీద మరింత ఎక్కువ అవగాహన రప్పించడం కాకుండా దీన్ని ఉపయోగించుకునేలాగా ప్రయోజనకారిగా మనం అందరం కూడా ఉండాలని మీకు అందరికీ మనవి చేస్తూ, ఇంత చక్కని అవకాశం ఈరోజు నేను మళ్ళీ తొందరలో వీలుంటే పార్లమెంట్లో కూడా ఈ అవగాహన సదస్సుల గురించి క్వశ్చన్ వేస్తాను. నాకు కానీ అవకాశం వస్తే తప్పనిసరిగా విశాఖ నగరాన్ని ఒక మోడల్ సిటీగా, మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దమని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత చక్కని అవకాశం నాకు ఈరోజు ఇక్కడ మాట్లాడే అవకాశం లభించినందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు, నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Shri Gollababu Garu, thank you. Please be seated, sir. Now I would like to request our respected Shri Prithvi Teja Garu, CMD, to please come and to please speak. సో అందరూ కూడా మీ యొక్క చెప్పట్లతో మరి పృథ్వీ తేజ గారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా కోరుకుందాం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. వేదికపై ఉన్న ఆల్ ద డిగ్నిటరీస్, రాజ్యసభ ఎంపీ శ్రీ గొల్ల బాబురావు గారికి, అలాగే ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ తరఫున ఉన్న ప్రెసిడెంట్ హేమ్ కుమార్ గారికి, తెలంగాణ సోలార్ అసోసియేషన్ తరఫున ఉన్న అశోక్ గారికి, all other dignitaries on the dais and in the meeting, very good morning to all of you. So basically the main I think the root cause why ఈ ఎక్స్పో ఇక్కడ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అని చెప్పి
central government has started a new solar rooftop subsidy scheme for all domestic consumers. అంతకుముందు ఏదైతే రూఫ్టాప్ స్కీమ్లో ఉండే సబ్సిడీని పెంచి ఆల్మోస్ట్ 1.5 టైమ్స్ సబ్సిడీ చేసి ఇప్పుడు ప్రతి కిలోవాట్కి ఫస్ట్ 2 కిలోవాట్స్కి 30,000 రూపీస్ సబ్సిడీ ఇస్తూ నెక్స్ట్ థర్డ్ కిలోవాట్కి 18,000 రూపీస్ సబ్సిడీ, టోటల్ 78,000 రూపీస్ సబ్సిడీ అప్ టు 3 కిలోవాట్స్ స్కీమ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి we have seen renewed interest. అంతకుముందు కూడా ఈపీడీసీఎల్ సోలార్ రూఫ్ టాప్ ఫేజ్ 2 కార్యక్రమంలో కూడా we have done సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్. అయితే ఎప్పుడైతే ఈ సబ్సిడీ అమౌంట్ పెరిగిందో డెఫినెట్లీ చాలా ఎక్కువ మంది మనకి ఇంట్రెస్ట్ కూడా చూపించడం జరుగుతోంది, డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మెయిన్లీ. Across all the 11 districts, we are seeing registrations currently. So at the same time, installations kuda every month we are seeing improvement in the number of installations. So దీనికి one of the main reason is మన వెండర్ నెట్వర్క్, వెండర్స్ ఎవరైతే ఏమున్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా మార్కెటింగ్ చేయడం, కన్జ్యూమర్స్ని ఒప్పించి వాళ్ళకి ఆల్ హ్యాండ్ హోల్డింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్, వాళ్ళు లోన్ తీసుకోవడానికి సపోర్ట్ కానీ, అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి, తర్వాత సబ్సిడీ తీసుకోవడానికి అన్నిటికీ వాళ్ళు చేస్తున్న హ్యాండ్ హోల్డింగ్. ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై వీఆర్ పికింగ్ అప్. సో కాకపోతే లైక్ ఇన్ ద బిగినింగ్ ఇంకా స్కీమ్ బిగినింగ్లోనే ఉన్నాము. వీ హ్యావ్ టు పికప్ పేస్ మోర్. ఆనరబుల్ సీఎం హ్యాస్ సెటప్ వెరీ హ్యూజ్ టార్గెట్ ఫర్ అస్ of 10 lakh installations in the state. So a 10 lakh installations in the state avvali ante from EPDCL at least we are also targeting ante ee scheme time lo at least oka 4 lakh installations cheyali ani. Currently we are at mana number of applications we got is around 40,000. So inka 10 times volume రావాలి. బట్ ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క స్కీమ్లో ఒక్కొక్క స్టేజ్లోనూ వీఆర్ ట్రయింగ్ టు రిజాల్వ్ ఏవైతే బాటిల్ నెక్స్ వస్తూ ఉన్నాయో ఒక్కొక్కటి స్లోలీ వీఆర్ రిజాల్వింగ్ ఈచ్ ఆఫ్ ద బాటిల్ నెక్. డోర్ టు డోర్ మేము ప్రతి నెల ఇచ్చే ఎలక్ట్రిసిటీ బిల్తో పాటు ఒక ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎవ్రీ వీక్ ప్రతి సెక్షన్ ఆఫీస్లోనూ, ప్రతి మండల్ లెవెల్లోనూ, ప్రతి వార్డ్ లెవెల్లోనూ ట్రయింగ్ టు కండక్ట్ మీటింగ్స్ విత్ కస్టమర్స్, అంటే విత్ కన్జ్యూమర్స్తో మీటింగ్స్ పెడుతూ, ఆ మీటింగ్స్లోనే ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కలెక్టర్ గారి చైర్మన్షిప్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్స్ అన్ని 11 జిల్లాలు ఉంటే 11 జిల్లాల్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ పెట్టి, విలేజ్ అండ్ మండల్ లెవెల్లో ఎంపీడీఓస్, డ్వాక్రా గ్రూప్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వీఆర్ ట్రయింగ్ టు గెట్ యాజ్ మచ్ రన్ రేట్ యాజ్ పాసిబుల్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ ఎక్స్పో అనేది ఇక్కడ వైజాగ్ సిటీలో ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికి కూడా మై స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వైజాగ్ అంటే మనకి ఈపీడీసీఎల్ ఉన్న ఏరియాలో వైజాగ్ ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఫర్ అస్ అండ్ వెరీ గుడ్ కస్టమర్ బేస్ ఉన్న సిటీ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ హ్యావింగ్ ఏ సోలార్ ప్లాంట్ ఆన్ దేర్ రూఫ్స్ ఎక్కువ శాతం, అంటే వైజాగ్ జనరలీ మన వైజాగ్లో ఉండే వాళ్ళందరూ జనరలీ సమ్ ఎంప్లాయీస్, వర్కింగ్ క్లాస్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ ఎ స్టడీ ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ మంత్లీ శాలరీ
who can afford taking a loan, who can afford paying an EMI, monthly EMI pay చేయడము, ఇవంతా కూడా there is a lot of potential వైజాగ్ సిటీలో. సో ఈ వైజాగ్ సిటీలో కూడా ఎక్స్టెన్సివ్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అంటే మనకి ఈవెన్ దో ఇట్ ఈస్ మల్టీ స్టోరీడ్ హౌసెస్, గ్రూప్ హౌసెస్ ఉన్నా కానీ ఎవ్రీ గ్రూప్ హౌస్కి, ఎవ్రీ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్కి వీఆర్ ట్రయింగ్ టు రీచ్ అవుట్. ఆ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్తో మీటింగ్స్ పెట్టడము. బేసికలీ అవర్ ఎయిమ్ ఈస్ దట్ వైజాగ్ సిటీలో ఎనీ హై రైజ్కి వెళ్ళినా కానీ, ఎటు చూసినా కానీ ఎవ్రీ రూఫ్ మీద ఒక రూఫ్ టాప్ ఉండాలి అనేది, దట్ ఈస్ వాట్ వి ఎన్విసాజ్. సో ఫర్ దిస్ our teams, SC and all his team, executive engineers and superintendent engineer, everybody is working hard. But like not only from the department, this needs a concerted effort from every corner of the society. Ante manaki from vendor side gani, from political awareness ivvadam gani, it needs a concerted effort. So I'm hopeful that in the coming 1-2 years, the dream that we are seeing, that every rooftop in the city will have a rooftop solar, I'm hoping that will come true, and it will be a huge achievement for us that we'll have achieved if we complete that. So whoever are here from Vizag or any other place, my request would be that let us first install at our own home. మన ఓన్ హోమ్లో మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి దాంట్లో లోటుపాట్లు ఏంటి, దాంట్లో మనకి జరుగుతున్న వాట్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ అనేది మనకి డెఫినెట్లీ వీ విల్ అండర్స్టాండ్. అంటే ఐఎమ్ జస్ట్ టు అండర్స్టాండ్ ఎంత, ఐ మీన్ హౌ మెనీ ఆఫ్ అస్ యూ హ్యావ్ రూఫ్ టాప్ ఆన్ యువర్ ఓన్ హోమ్. సో ఈవెన్ అవర్ ఎంప్లాయీస్, మా GM మేడం కూడా మరి ఐ థింక్ ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ హౌస్ ఆర్ గ్రూప్ హౌస్ అయి ఉండొచ్చు చాలామందికి సిటీలో, కాబట్టి గ్రూప్ హౌస్ ఉంటుంది. బట్ అందరూ కలిసి ఆల్ ద హౌస్ అంటే ఒక 4 members or 5 members, 8 members, వాట్ ఎవర్, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద గ్రూప్ హౌస్, అందరూ కలిసి దే ఆల్ హ్యావ్ టు కమ్ టుగెదర్ టు గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్. ఆ రూఫ్ ఎంతమంది ఎలా వాడుకుంటారు ఇదంతా అని. సో ఇది డెఫినెట్లీ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లెవెల్ వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్ ఇన్ టు దట్, ఓన్లీ దెన్ వీ విల్ సీ రిజల్ట్స్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సోలార్ ప్లాంట్స్ ఆర్ సోలార్, అంటే దిస్ వాజ్ ఆల్ అబౌట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ కానీ ఫర్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ యూసేజ్. Government of Andhra Pradesh, we have recently come up with the integrated clean energy policy. I hope most of you must have, since ante meer andaru kuda solar deentlo unnar kabatti, you must have seen the kind of incentives government has proposed. Ante one of the best of its kind policy, I think incentives wise, the best incentives across any state in the country. సోలార్ ప్లాంట్స్కి వీలింగ్ ఛార్జెస్ కానీ, వీలింగ్ లాసెస్, వోల్టేజ్ లెవెల్ వైజ్ మనకి అలౌ చేస్తున్న వీలింగ్ అరేంజ్మెంట్స్ కానీ, అదేవిధంగా దెర్ ఇస్ SGST వేవర్ అంటే ఐ మీన్ రీఫండ్ ప్రాసెస్ ఎట్సెట్రా. సో I'm sure there is a lot of buzz about large scale players coming and setting up solar plants, but definitely for each commercial, industrial and commercial consumers kuda, customers kuda, this is definitely a very good option to go for. Ante mana renewable energy obligations meet avvali anna gani, ESG obligations for any big industries, ESG obligations meet avvadanikaina, it's a very good platform, I think. And so I hope
ఈవెన్ ఇన్ రూఫ్ టాప్ సోలార్ SGST మళ్ళీ క్లెయిమ్ చేసుకునే విధానం ఇచ్చారు. బట్ ఐ థింక్ డీటెయిల్డ్ ఆపరేషనల్ గైడ్లైన్స్ విల్ హ్యావ్ టు కమ్. పాలసీ సేస్ SGST మళ్ళీ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని. ప్రాబబ్లీ వన్స్ అది ఆపరేషనలైజ్ అయినాక కన్జ్యూమర్స్కి ఇట్స్ మోర్ లైక్ ఇప్పుడు 60% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంటే మోర్ 9% మోర్ మేబీ ప్రాబ్లీ 7 to 8% మోర్ subsidy, it will come as more 7 to 8% subsidy. So even it will become more viable. So I hope all of these efforts by government, by the DISCOM and all of you vendors who are here and civil society, మన ఏదైతే క్లీన్ ఎనర్జీ పాలసీలో పెట్టుకున్న లాఫ్టీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ సేయింగ్ దట్ వీ వాంట్ టు అచీవ్ in 40 gigawatts of solar energy, in both terms of plant kani rooftop kani anni kalipi. So I hope we all will achieve that, and particularly for Vizag city, I hope it will look like every roof has a rooftop solar in the coming 1-2 years. So thank you for giving this opportunity to be here, AP Solar Energy Association, to all of it, and to everybody else who have come, thanks for attending, and I hope ఎంతమంది అయితే వచ్చారో అన్నీ ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇంటూ రిజిస్ట్రేషన్స్ ఆన్ సూర్య గారి పోర్టల్ అని. వీ హ్యావ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఎ స్టాల్ ఫ్రమ్ EPDCL. సో హూఎవర్ గెట్స్ కన్విన్స్ టు ఇన్స్టాల్ ఎ రూఫ్ టాప్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ అంటే మీ హౌస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ ఇట్ ఈస్ దేర్, యూ కెన్ register on the portal here only, and I hope you will find a vendor also here only and you will tie up with them here. Thank you Andy, thank you all. Thank you so much, IAS Chairman and Managing Director. Thank you Lad. And now I would like to welcome our Vice President Shri Hem Kumar Garu. Welcome sir. Thank you all. Firstly, I would like to be a vice president because I don't want to take so much of stress in this. Anyway, which was coming forward, the dignitaries who have been in the stage, sir, CMD sir, Gollababura Garu, and the other people who supported us, especially the electrical department, CMD or whatever we asked for, we got it. It's indeed our pleasure, sir, in organizing this event. And going forward, that I would like to highlight the association, Andhra Pradesh Solar Energy Association. We have done this event, particularly RNX, to increase the adaptability of solar in our segment. Especially ఏంటంటే ప్రతి ఇంటి పైన సోలార్ ఉండడం అన్నది ప్రధానమంత్రి గారు ఎవరైతే చెప్తున్నారో PM సూర్య గారిలో, ద కంట్రీ హ్యావ్ టేకెన్ అ టార్గెట్ ఆఫ్ 30 gigawatt, ఇంక్లూడింగ్ PM సూర్య గారు కావచ్చు, PM కుసుమ్ కావచ్చు, అండ్ సోలరైజేషన్ ఆఫ్ ఎంటైర్ గవర్నమెంట్ బిల్డింగ్స్, ఇన్ విచ్ our Honorable Chief Minister purposefully in RE Next event in RE Invest in event in Gujarat have specified that our state itself will take 30% of country's target, that is 9 gigawatt. That's about 9,000 megawatt. In this particular reason, we as a part of association will give a small push up to our industry, wherein which every vendor from all over India have been came to here. Especially my special thanks to our sponsors, Pahel Solar, Savitra Solar, and then Trujon by Suntech, and then whatever exhibitors that we have, almost 40 plus exhibitors. We have a limited pressing on time. We have conducted this event especially in a less than 4 to 5 weeks of time, and the effort that our team have kept, especially my special thanks to Mr. Srinivas Garu, Joint Secretary, Jayabab Garu, Treasurer, Vice President Nagaraj Garu, and Ramohan Garu, and other team members, Ms. Ailaja Garu and Chandu Garu and Teja Garu and all. They have done day and night to make this event as successful, and we still saying that these kind of events will be continuing doing it as part of association in coming years as well, to promote the adaptability of solar. That is our major motto. Andy, having said that, it's indeed our pleasure to be honoring the stage along with our dignitaries, and indeed my kind of thankfulness to all the people who supported us, especially SC Garu and GM Solar Garu. Indeed, whatever we asked, that even at what stage we have got everything, sir. My special thanks to you guys, sir. Thank you so much. Thank you, sir. Sir, having said that, I request SC Garu to come on to the dais, sir. Once, please, sir. Once, because, sir, can I call SC Garu, sir, please?
వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. Sir, Madam, GM Madam, please, ma'am. Thank you so much, ma'am. And now I welcome Ashok Garu, President Telangana State Solar Association. Welcome, sir. Welcome to our Vizag. శుభోదయం అందరికీ. సభను అలంకరించిన ఏపీసీఏ హేమకుమార్ గారికి, సిఎండి గారికి, రాజ్యసభ సభ్యుడు బాబురావు గారికి, మరియు నా మిత్రుడు సన్టెక్ సోలార్ ఎండి సురేష్ గారికి, ఆఫ్ ద డయస్ మై సోలార్ బ్రదర్స్, ఇక్కడికి వచ్చేసిన ఇంటిగ్రేటర్స్, సోలార్ మ్యానుఫ్యాక్చరర్స్, డీలర్స్ అందరికీ నా కృతజ్ఞత, సూర్య నమస్కారాలు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీసీఏ టీం సభ్యులందరికీ, ఏపీసీఏ ద్వారా మరో సముద్రాన్ని, సోలార్ సముద్రాన్ని ఆంధ్రకు పరిచయం చేసిన హేమకుమార్ గారికి నా అభినందనలు. సార్, మీకు ఇలా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక సూపర్ ఎక్స్పో ఫస్ట్ టైం ఆంధ్రలో మీరు పెట్టారు. ఇది ఒక రోల్ మోడల్ కావాలని కోరుకుంటున్నాను. ఇండియా వైజ్గా మనము బీయింగ్ ఏ తెలంగాణ సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఏపీ సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మీ టీంతో కలిసి ఫ్యూచర్లో ఇంకెన్నో కార్యక్రమాలు మనం చేపట్టబోతాం సార్. మీ సహకారం మా సహకారం ఉంటే ఫ్యూచర్లో ఇంకా చాలా వరకు చేసుకోవాల, ఎన్నో పనులు చేసుకోవచ్చు. మనం భౌగోళికంగా మాత్రమే మన తెలుగు వాళ్ళం వేరైనాం, బట్ మన మనసులు, మన ప్రేమ ఇలానే ఉంటుంది. సో ఈ సోలార్ ద్వారా మనము ఎంఎన్ఆర్ఈలో ఒక వాయిస్ ఇద్దాం. ఈ తెలుగు స్టేట్స్ ఒక ఆదర్శంగా నిలిచి సోలార్లో అత్యధిక బిజినెస్ చేసి ఈ 2 స్టేట్స్లో ప్రతి ఇంటి మీద సోలార్ సిస్టము ఏర్పరచుకునే విధానికి మనం కృషి చేద్దాం. నేను ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా ఒక మహోన్నతునికి, ఒక మహానుభావునికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. మీరు కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాప్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. దేశంలో ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీకి కానీ, ఒక ప్రోడక్ట్కి కానీ డే టు డే మానిటర్ చేస్తూ ప్రపంచంలోనే ఎక్కడ లేని ఒక స్కీము, 1 కోటి గృహాలకు సోలార్ పెట్టుకోవడం అనే ఒక సదుద్దేశంతో నిర్వహించిన పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన అనే స్కీమ్ తీసుకొచ్చి 30,000 నుంచి 78,000, గేటెడ్ కమ్యూనిటీకి 18,000 నుంచి అప్రాక్సిమేట్లీ 90 lakhs సబ్సిడీ ఇచ్చిన ఆ మహోన్నత వ్యక్తి ఎవరో కాదు, మన పిఎం నరేంద్ర మోడీ గారికి మనం అందరం ఒకసారి లేచి అతని కలతర ధనులు మీరు ఇస్తారని కోరుకుంటాను ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఈరోజు మన ఇండస్ట్రీ ఇంత బాగుందంటే ఒక పిఎం గారు మన ఇండస్ట్రీని పట్టించుకొని మన ఇండస్ట్రీ గురించి నిరంతరం శ్రమ పడుతూ సోలార్ అనేది వాడాలి. మనం ఫ్యూచర్లో భావితరాలకు బొగ్గు ఆధారిత పవరు అనేది వాడడం వల్ల ఎంతో పొల్యూషన్కి లోనై భావితరాలకు మనం ఏమిస్తాము, పొల్యూషన్ లేని సమాజాన్ని ఇవ్వాలంటే ఈ హరిత ఇంధనాన్ని, సంప్రదాయేతర వనరులను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని భావించి మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఇంత మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాము. మీరు నమ్ముతారా, ఒక 3 kilowatt పవర్ యూజ్ చేసుకుంటే, సోలార్ ద్వారా యూజ్ చేసుకుంటే మనకు వచ్చేది 360 యూనిట్లు. సుమారుగా ఒక 2 లక్షలు పెడితే ఆల్మోస్ట్ జనసమర్థ్ పోర్టల్ ద్వారా ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకు సబ్సిడీ ఇస్తున్నాడు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే మాత్రమే. మనం పవర్ బిల్లు, మనం ఏదైతే పవర్ బిల్ మంత్లీ యూజ్ చేసుకుంటున్నామో ఆ పవర్ బిల్లును ఈఎంఐగా మలుచుకోవచ్చు. అంటే 0 ఇన్వెస్ట్మెంట్, అతి తక్కువ రేట్ ఇంట్రెస్ట్. సో ఇప్పటి వరకు ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ మనకు అలా లేదు. సో సోలార్కి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు మన పిఎం నరేంద్ర గారు మోడీ. సో ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు
సోలార్ అనేది మన రెఫరల్, అంటే మనము వాడుకోవడమే కాదు, మనం 10 మందికి చెప్పాలి. సో దాని లాభాలు ఏంటి, మనకు ఫ్యూచర్లో కలగబోయేది ఏంది, సోలార్ వల్ల వచ్చే లాభాలు ఏంది. ఇండస్ట్రీ పెట్టుకుంటే lakhs of rupees పవర్ బిల్ కడుతున్నాం. అదే ఇండస్ట్రీ lakhs of పవర్ బిల్ను మనము ఈఎంఐగా మలుచుకొని ఒక సోలార్ ప్లాంట్ ఉపయోగించుకుంటే 3 to 4 yearsకే మనకు ROI వస్తుంది. నాకు తెలిసి ఏ బిజినెస్లో ROI వచ్చే బిజినెస్ వితిన్ 3 to 4 yearsలో వచ్చేది ఇప్పటి వరకు మనకి ఏ బిజినెస్లో లేదు, ఒక సోలార్లో మాత్రమే ఉంది. మరియు ముఖ్యంగా చెప్పుకోవాలంటే వారంటీ ప్రకారం చూసుకుంటే 25 years పెర్ఫార్మెన్స్ వారంటీ ఇస్తున్నారు. మన ఇంట్లో టీవీ చూడండి, ఫ్రిడ్జ్ చూడండి, కూలర్ చూడండి, దేనికి ఇవ్వరు ఇంత వారంటీ. అంటే ఒక సోలార్ అంటే దీర్ఘకాలిక మన్నిక కలిగినది ప్రొడక్ట్ సోలార్. సో ఈ సోలార్కు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు హేమ గారు. సార్ మీరు ఈ సోలార్ సముద్రాన్ని సృష్టించారు. త్వరలోనే మేము కూడా మోస్ట్ ప్రాబబ్లీ జూన్ జూలైలో ఒక ఎక్స్పో నిర్వహిద్దాం అనుకుంటున్నాం. విత్ ఆల్ యువర్ సపోర్ట్ మీ ఇన్పుట్స్ మేము తీసుకుంటాము. ఇక్కడ ఎలా అయితే మీరు ఇంత గ్రేట్ సక్సెస్ఫుల్ చేశారో అదేవిధంగా తెలంగాణలో కూడా చేయబోతున్నాము. డెఫినెట్లీ మీ టీం సభ్యులందరికీ మరొక్కసారి నా కృతజ్ఞత అభినందనాలు. అలాగనే ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు సోలార్ గురించి ఇక్కడ ఏదైతే పెట్టారో స్టాల్స్, ప్రతి స్టాల్ను విజిట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కంపెనీకి ఒక విశిష్టత ఉంది. ఆ టెక్నాలజీ ఏంది, ఎందుకంటే మనకు ర్యాపిడ్గా పెరుగుతుంది గ్రోత్. ఒకప్పుడు మోనోపాలి ఉండే, పాలిక్రిస్టలైన్ ఉండే, మొన్నట్రాక మోనోపార్క్ ఉంది, ఇప్పుడు మోనోక్రిస్టలైన్. అలాగనే బైఫేషియల్, టాప్కాన్, ఫ్యూచర్లో HEG-Z ఇలాంటి టెక్నాలజీలు ఎన్నో రాబోతున్నాయి. అంటే మనకు ఆ టెక్నాలజీని తెలుసుకోవాలంటే ఇలాంటి ఎక్స్పోలు చాలా అవసరం. ఈ ఎక్స్పోల వల్ల ఏమవుతుందంటే మనకు అవేర్నెస్ పెరుగుతుంది. ఆ అవేర్నెస్ ద్వారా మనం ఇతరులకు కూడా మనం చెప్పవచ్చు ఏ విధంగా మనకి ఇది అవసరం పడుతుంది. ఎస్పెషల్లీ ఎక్స్పోస్ వల్ల లాభాలు ఏంటంటే మనం ఈ బిజినెస్ ఎలా చేయాలి, కస్టమర్స్ ఎలా మనం తీసుకురావాలి, కస్టమర్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ లాభాలు పొందుతారు. సో ఎక్స్పోస్ అనేది చాలా మంచి పరిణామం. ఆంధ్రలో ఈ అవకాశాన్ని APCA వారందరికీ మరొకసారి నా కృతజ్ఞత అభినందనలు. సార్ మీరు ఇలాగనే ప్రతి ఇయర్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you all. Good luck for your upcoming expo. Thank you. And now I would like to welcome Shri Ram Mohan Garu, BJP District Solar Cell Convener. So please, మరి మీరు వచ్చి మీ యొక్క విలువైన మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్. వేదిక మీద అలంకరించిన మన ఎంపీ గారు గొల్ల బాబురావు గారికి, అలాగే మన CMD గారికి, అలాగే తోటి పెద్దలకి అందరికీ నా శుభాకాంక్షలు. అసలు హలో, సో యాక్చువల్గా మనము ఈ ఎక్స్పో పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఈ సోలార్ పెట్టుకోవాలని ఒక అవగాహన రావాలి. ఆ అవగాహన కోసము ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఇంతకుముందు మనము సోలార్ పెట్టుకోవడానికి వెళ్తే ఎవరైనా లోన్ ఎలా రావాలి, లోన్ కోసం ఎంత కష్టపడాలి అనే ఉండేది. కానీ ఇప్పుడు మీరు లోన్ కోసం ఎవరు కష్టపడవసరం లేదు. మీ ఎలక్ట్రిసిటీ బిల్లు, మీ ఆధార్ కార్డుని పట్టుకెళ్తే ప్రతి బ్యాంకు మీకు ఫ్రీగా లోన్ ఇస్తుంది. తర్వాత ఆ లోన్ ద్వారా మీరు ఇమీడియట్గా మీరు సోలార్ పెట్టుకొని 78,000 సబ్సిడీ తీసుకోవచ్చు. సబ్సిడీ తీసుకోవడం కాకుండా దీనికి 25 సంవత్సరాలు మీకు వారంటీ లభిస్తుంది. అంతేకాకుండా ఎవ్రీ మంత్ మీకు 360 యూనిట్లు జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన యూనిట్లు మీకు బిల్లు పే చేసుకోకుండా మీరు హ్యాపీగా సోలార్ బిల్లు పే చేసుకుంటూ మీరు హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఇప్పుడు మన గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఇది ఒక పెద్ద ఉద్దేశం అన్నమాట. తర్వాత ఇంకా మనము ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడానికి మాకు ఎక్కువగా సహకరించిన మన APPDCL CMD గారికి, తర్వాత మన SC గారికి, మన GM గారికి అందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు వెల్కమ్ CH Bhavani Suresh గారు ఫ్రమ్ Trujan Solar పవర్డ్ బై Centec. వెల్కమ్ సార్. MD పృథ్వీతేజ్ గారు, MP గొల్లబాబు గారు మా పాత మిత్రులు, అలానే నా ప్రియమిత్రుడు అశోక్ కుమార్ బుర్రా, ప్రెసిడెంట్ తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్, అలానే మన ప్రెసిడెంట్ APCA హేమకుమార్ గారు, వాళ్ళ సభ్యులు అందరూ. సో ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ CMD గారు. ప్లీజ్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే
10% మార్కెట్ షేర్ ఇప్పటిదాకా అయిందన్నారు. 90% మనందరికీ ఓపెన్ ఉంది మార్కెట్, మనము బిజినెస్ చేసుకోవడానికి. దానికి ఎంతో సపోర్ట్ చేస్తానని చెప్పి అపార్ట్మెంట్స్ మీద అవేర్నెస్ తీసుకొస్తా అన్నారు. సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు చేస్తానని చెప్పారు. సార్, సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్, ఒక నిమిషం అండి, మాకు ప్రివిలేజ్ ఉంది బికాస్ స్పాన్సరర్స్గా ఇక్కడ ఉన్నాం కాబట్టి మీ కంపెనీ గురించి కూడా మాట్లాడుకునే ప్రివిలేజ్ ఉంది. ఒక నిమిషం. సో సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వీఆర్ ఏ 16-year-old కంపెనీ అండి. మార్కెట్లో తెలంగాణలో చాలా యాక్టివిటీస్ చేసాం. వీఆర్ ఏ రెనోడ్ బ్రాండ్ ఇన్ తెలంగాణ, బట్ నౌ aggressively we want to do business in Andhra Pradesh also, sir. In that line, now we have appointed like our Mahesh Babu garu actor ni మేము brand ambassador ga kuda తీసుకున్నాము. సో మా రెడ్ ఆర్మీ అంతా కూడా మా కంపెనీదే. సో వీ వాంట్ టు డూ ఏ లాట్ ఇన్ ది స్టేట్ అండి. సో విత్ యువర్ సపోర్ట్ ఐ థింక్ వీ కెన్ డూ ఫార్ బెటర్. నాట్ ఓన్లీ సన్టెక్ అండి, ఆల్ ద కంపెనీస్ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ బికాస్ అచీవ్మెంట్ ఏదైతే చేద్దామని ఒక విజన్తో ఉన్నారో సిఎండి గారు, గొల్లబాబు గారు చెప్పిన మాటల ప్రకారంగా స్కోప్ చాలా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మార్కెట్ ఉంది, ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ ఉంది. సో ఇక్కడికి వచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి పెద్ద కంపెనీలు కూడా వచ్చి దాన్ని బ్రాండ్ అంటే మార్కెట్ని మనం ఎంతైతే మనం లిఫ్ట్ చేయగలుగుతామో మనందరికీ కూడా అంత బిజినెస్ ఉంటుంది. సో వీ ఆల్ షుడ్ వర్క్ యాజ్ ఎ ఫ్రెండ్స్, లెట్ us వెల్కమ్ ఆల్ ద గుడ్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ టు దిస్ మార్కెట్, అండ్ సో దట్ మార్కెట్ విల్ బికమ్ బిగ్ అండ్ ఆల్సో అవేర్నెస్ కూడా పెరుగుతుంది చాలా మార్కెట్లో కూడా. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బికాస్ దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం ఏపీ తెలంగాణలో ఒక అసోసియేషన్ ఇంత గ్రాండ్గా ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు, ఎక్స్పోని కండక్ట్ చేస్తున్నారు. సార్ హేమ్ కుమార్ గారు ప్రతి ఒక్క టీముకి కూడా వీఆర్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఒక రోజులో నేను డెసిషన్ తీసుకున్నానండి. హేమ్ కుమార్ గారికి తెలుసు, ఒకసారి మాకు కాల్ వచ్చింది, సార్ ఇంత అవుతుంది, మీరు స్పాన్సర్షిప్ ఇస్తే బాగుంటుంది అనగానే వెంటనే ఐ సెడ్ ఓకే, గో హెడ్ సార్. సేమ్ డే వీ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ద అమౌంట్ ఆల్సో, వీ సపోర్టెడ్ దెమ్. అండ్ ఐ ఆల్సో విష్ అశోక్ కుమార్ గారు, he declared today that he is planning for a expo and we are ready to sponsor for that event also, Ashok garu, because we know your strength. Super. We know your strength, Ashok garu. So thank you so much. And ఈ వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతున్న ఈ యొక్క ఎక్స్పో మీడియా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఎంతో కష్టపడి మన సీఎండీ గారు ఇంతసేపు టైం స్పెండ్ చేశారు, గొల్లబాబు గారు స్పెండ్ చేశారు, ఇంతమంది ఎస్సీ గారు, జిఎం గారు అందరూ వచ్చారు. ఈ న్యూస్ని మార్కెట్లో స్ప్రెడ్ చేయండి, రేపు ప్రతి ఒక్క పేపర్లో వచ్చేటట్టు చూడండి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లీస్ట్ వైజాగ్ అండ్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేటట్టుగా దీన్ని ప్రమోట్ చేయాలి, ఇది ఒక అవకాశం. సో సీఎండీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఈ న్యూస్ని మినిస్టర్ గారు, మన ఎంపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, కొంచెం రేపు ఇది న్యూస్ కొంచెం పెద్దగా వచ్చేటట్టు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఎస్పెషల్గా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఇది ముందు చెప్పకుండా లాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక ఎండ్ ఐ వాంట్ టు డూ విత్ దిస్ టు చంద్రబాబు నాయుడు గారు, విజనరీ లీడర్. బికాస్ ఈరోజు ఆయన వల్ల ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఇంత పెద్దగా మనం తీసుకెళ్ళడానికి ఉన్నది. సోలార్ని కొత్తగా వచ్చిన పాలసీ కూడా మనం చూస్తే ఎన్నో మంచి విషయాలు. అలానే మన పవర్ మినిస్టర్ గారు కూడా, both of them, this is an opportunity for us. So definitely we all should explore it. Thank you once again to everyone who are a part of this growth. Thank you so much. Thank you so much. Thanks for the support. Thanks for the sponsorship. And one of our another sponsor, Savitri Solar, Mr. Pavan garu maatladru, Vice President, but at least hi, hello. Me vishay one of our another sponsor andi, Savitri Solar. వేదికను అలంకరించిన పెద్దలు గొల్లబాబు గారు, సిఎండి గారు, మిగతా అధికారులందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ హియర్. వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అవర్ కంపెనీ ఇన్ 2011. 25 మెగావాట్ ప్లాంట్తో మొదలుపెట్టి ఈరోజు 1 గిగావాట్ దాకా అచీవ్ అయ్యామండి. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ లైక్ యూ. మీ గవర్నమెంట్ సపోర్టు, ప్రజల సపోర్ట్ వల్ల మేము ఇంత దూరం వచ్చాము. సో వీఆర్ ట్రయింగ్ టు అడాప్ట్ న్యూ టెక్నాలజీ. ఇప్పుడు ఉన్న మోనోపర్క్ అయిపోయింది, నెక్స్ట్ టాప్ కాను హెచ్జేటీ వైపు మూవ్ అవుతున్నాము. సో వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ government and we need support from people. Thank you. Thank you so much. Our esteemed sponsor Pahal Solar నుంచి నితిన్ బర్వాలియా జనరల్ మేనేజర్, వారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్. Good afternoon all, and namaskar all dignitary and here EPC partners. And basically I am from Gujarat, so I'm understanding less about your language, but I met your CM dignitary and our RE Invest which was held in Gandhinagar. So I personally meet with Honorable CM Mr. Chandrababu Naidu, and they have a very good man, and they have a good target about the solar energy.
So we are targeting good in Andhra Pradesh as a manufacturer. So we are a top leading solar module manufacturer based out at Gujarat since 2016, and we are supplying more than 30 megawatt in south region, especially in Gujarat and especially in Andhra Pradesh. So if anyone wants to visit our factory, we are welcoming you, and we are inaugurating our new factory in February. Its capacity is 1.2 gigawatt. And thank you very much to give this opportunity to participate here and introduce ourselves to the Andhra Pradesh peoples. So thank you very much. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సూపర్గా వేదిక పైకి ఎస్జి శ్రీనివాస్ గారు, సైంటిఫిక్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్, స్టూడెంట్ సొసైటీ, మరి వారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటూ క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరించుకుంటూ, ఆ పెద్దలకు పైనున్న మరెందరో పెద్దలు, రాజకీయమైన పెద్దలు, ఎంతో మనందరికీ గైడెన్స్ ఇస్తున్నటువంటి మహానుభావులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా తరపున ఒక 2 నిమిషాలు 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలని, సెన్సిటైజింగ్ ద పీపుల్ ఇన్ సోలార్ ఎనర్జీ, దీనికి నేను పెట్టుకున్న నా టైటిల్ వై వీ నీడ్ టు గో ఆన్ సోలార్ అని 4 years నుంచి నేను రాష్ట్రం అంతా దేశం అంతా వేల స్కూళ్ళల్లో పిల్లలతో ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. వై వీ ఆల్ నీడ్ టు బి సోలార్ సోల్జర్స్. మన కన్న తల్లి మనకు జన్మనిచ్చింది, కానీ మన ఆఖరు శ్వాస వరకు మనల్ని కాపాడాల్సింది మన భూమి తల్లి. మరి అలాంటి భూమి తల్లిని మన ముందే మన తరంలోనే ఎంతో దారుణంగా మనం పాడు చేస్తున్నామని మనందరికీ అర్థమైంది. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ మనందరం అనుభవిస్తున్నాం. క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్స్ అందరూ అనుభవిస్తున్నాం. దానికి ఎలక్ట్రికల్ ఎనర్జీని విపరీతంగా ఖర్చు పెడుతున్నాం. ఒక లూప్ అనే ఒక ట్రాప్లో పడిపోయి ఉన్నాం అందరం కలిసి. దీని నుంచి బయటపడాలంటే అల్టిమేట్లీ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ గోయింగ్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని ప్రపంచాన్ని అందరికీ తెలుసు. బట్ ఎంతవరకు మన ఆచరణలో తీసుకొస్తున్నాం అన్నది ఒక పెద్ద సమస్య. దాన్ని సెన్సిటైజ్ చేసి పీపుల్కి రీచ్ అవుట్ చేయాలంటే నేను తీసుకున్న టాపిక్ వర్కింగ్ విత్ స్కూల్ చిల్డ్రన్ అండ్ కాలేజ్ చిల్డ్రన్. సో వాళ్ళకి ఎంతవరకు తెలియజేయగలం మనం, హౌ వీ కెన్ సేవ్ ద ఎనర్జీ. ఫస్ట్ పాయింట్ దట్ వీ ఆల్ హ్యావ్ టు వర్క్ విత్. దెన్ హౌ వీ కెన్ గో ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎస్పెషల్లీ సోలార్, సో ఈజీ అండ్ సింపుల్ టు ఇంప్లిమెంట్ ఇట్. అలాగే విండ్ ఈజ్ వెరీ మచ్ ప్రామిసింగ్ ఎనర్జీ. సో ఇదంతా మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనుకున్నానంటే, మరి మన సిఎండి గారు పృథ్వీ తేజ గారు ఐఐటి బాంబేలో ఆ రకమైన సబ్జెక్ట్ చదువుకుని చాలా కష్టపడి ఆయన మళ్ళీ సివిల్ సర్వెంట్గా వచ్చి మళ్ళీ దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఈరోజు సిఎండి మన ఈస్ట్ ఆంధ్రప్రదేశ్. దానికన్నా ముఖ్యంగా మీ ఎవరికీ తెలియని విషయం, ఫస్ట్ టైం ఆయన 2011లో నేను కలిసినప్పుడు ఈజ్ ద ఆల్ ఇండియా ఐఐటి టాపర్. ఆ టాపర్గా ఉన్న సిఎండి పృథ్వీ తేజ గారు ఈరోజు మన అందరికీ ఆంధ్రప్రదేశ్లో సూర్యశక్తిని అందించడానికి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారంటే, విత్ ఈజ్ ఏబుల్ గైడెన్స్ వీ కెన్ డూ రియల్లీ వండర్స్ విత్ దిస్. ఒకే ఒక రీసెర్చ్ సీక్రెట్ పాయింట్ మీకు తెలియజేయాలి. మీ ఎవరికైనా తెలుసో లేదో, నేను పిల్లలతో వాట్ కెన్ డూ అని తీసుకెళ్తానని ఒక మెసేజ్. వాట్ కెన్ డూ, వాట్ ఈజ్ WATT, వాట్ ఎనర్జీ, మెజరింగ్ ఎనర్జీ, కిలోవాట్స్, మెగావాట్, గిగావాట్స్, ఇవన్నీ మనం పైన మాట్లాడతాం. బట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ సింగిల్ వాట్ కెన్ డూ వండర్స్. అయితే ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రాబ్లం ఏంటంటే, మనందరం కిలోవాట్ పర్ అవర్ యూనిట్ ఏదైతే మాట్లాడుతున్నామో దీనికి బ్యాక్గ్రౌండ్లో చాలా పెద్ద రీసెర్చ్లు చూస్తుంటే, ఐపీసీసీ ప్యానల్ రిపోర్ట్స్ అన్ని స్టడీ చేస్తుంటే, 1 kilowatt hour 1 unit of consumption today's my hot water facility is leaving a footprint of 1 kg carbon dioxide in weather for 300 to 400 years. అది ఎవరు మనకి ఇచ్చినా అది హక్కు అనుకోవాలా, లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్లు మనం పెడుతున్న తప్పులో తీసుకెళ్తున్నామా? అది హౌ ఇట్ కెన్ హ్యాపెన్. అందుకని మనం అందరం ఆలోచించి, ముఖ్యంగా సోలార్ బిజినెస్ ఈజ్ గుడ్. అఫ్ కోర్స్ ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వకుండా ఏది ముందుకు వెళ్ళదు మన దేశంలో, మనందరూ తెలిసిందే. కానీ దానికన్నా ముందు కాన్సెప్చువల్గా కనుక పీపుల్ని, పిల్లల్ని కానీ సెన్సిటైజ్ చేయకపోతే మనం ఈ టార్గెట్, మన సిఎండి సార్ ఇచ్చిన టార్గెట్ మించి కూడా మనం చేయగలం. దట్స్ వాట్ ఈజ్ మై ఇన్పుట్. అందుకని నేను డెవలప్ చేసిన పాయింట్ ఒకే ఒక పాయింట్, scientificstudents.com/solarlab.html ఒక పేజ్ తయారు చేశాను.
మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం దాని మీద లిటిల్ మోర్ అదర్ దాన్ లిటిల్ బిజినెస్ తెలుసుకుంటే డెఫినెట్లీ వి ఆల్ కెన్ వర్క్ టుగెదర్ అండ్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ వీ కెన్ సెన్సిటైజ్ ద చిల్డ్రన్. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద నేషన్ అండ్ వీ హ్యావ్ టు బిల్డ్ ద చిల్డ్రన్ వెరీ పవర్ఫుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఆల్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సత్కరించుకునే కార్యక్రమం ముందుగా అవర్ ప్రెసిడెంట్ హ్యామ్ కుమార్ గారిని, శ్రీ గొల్లబాబు గారికి మరి సో మనందరి తరపున కూడా మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. వారి యొక్క విలువైన సమయాన్ని, విలువైన మాటల్ని మనతో పాటు పంచుకొని షేర్ చేసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి వారిని అలాగే ఈరోజు ఇంత వినూత్నంగా జరుగుతున్న మనిషిన సావిత్రి సోలార్స్ మిస్టర్ పవన్ గారిని సత్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్న మీదుగా వారిని సత్కరించుకోవాల్సిందిగా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సత్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ సపోర్ట్. అవర్ ఎస్టీమ్డ్ గెస్ట్ అలాగే తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ గారిని సత్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అశోక్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్య అతిథులు, వేదిక పైన ఉన్న డిగ్నిటరీ. సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసే యాక్టివిటీస్లో భాగంగా ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ ఎక్స్పో విత్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆల్ ఆక్సిలరీ పార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వెండర్స్, రూఫ్టాప్ సోలార్ వెండర్స్, వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్, కామన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం కోసం ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మెయిన్లీ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన దాన్ని ఇంకా ప్రజల్లోకి ఇంకా దాన్ని మార్కెట్ చేయడానికి, దాని యూజెస్ అండ్ దానివల్ల నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్ బెనిఫిట్ బట్ ఆల్సో ఫర్ కమ్యూనిటీ సోషల్ బెనిఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎలా మనం హౌ వీ కెన్ కాంట్రిబ్యూట్. అండ్ ఇందులో ఎవ్రీ ఇండివిజువల్ హౌస్ హోల్డర్, రూఫ్టాప్ ఓనర్, రూఫ్టాప్ ఉన్న ఎవరైనా కానీ దీంట్లో ఎలా పాల్పంచుకోవాలో మనకి దానికి ఈజీగా అర్థమయ్యే విధంగా స్టాల్స్ కానీ వెండర్స్ వెండర్స్తో అటాచ్ అవ్వడం కోసం ఎక్స్పో జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఫర్ కండక్టింగ్ హ్యూజ్ ఎక్స్పో లైక్ దిస్. అండ్ ఐ హోప్ విశాఖపట్నంలో ఉన్న విశాఖపట్నం ఉండే ప్రజలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సో విశాఖపట్నంలో అంటే మొత్తం రాష్ట్రమంతా జరుగుతోంది అండి. విశాఖపట్నంలో కూడా ఎవ్రీ హౌస్ టు హౌస్ వెళ్ళి మనం ఎలక్ట్రిసిటీ బిల్తో పాటు ఈ సూర్యఘర్ యోజనకి సంబంధించిన ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్ కానీ
ప్రతి మండల లెవెల్లో వార్డ్ లెవెల్లో అవగాహన కార్యక్రమాలు పెట్టడం కానీ, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ విత్ సీనియర్ మోస్ట్ ఎంపీఎస్ చైర్మన్ కూడా పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పొలిటికల్గాను అదర్ డిపార్ట్మెంట్స్ పంచాయత్ రాజ్ కానీ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ సమ్ మోడల్ సోలార్ విలేజెస్ని డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ తీసుకొని ప్రతి ఇంటింటికి ఇది సూర్యగర్ స్కీమ్ గురించి ఇంటింటికి తెలిసేలాగా మొత్తం స్టేట్ అంతా కూడా యాక్టివిటీస్ విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఐ థింక్ మనకి అరౌండ్ 8,000 అప్లికేషన్స్ వచ్చాయండి. ఐ థింక్ ఆల్మోస్ట్ 800-900 ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయి, అంటే ఈ స్కీమ్ సూర్యగర్ స్కీమ్ మొదలైనప్పటి నుంచి, అంటే లైక్ ఫ్రమ్ February 2024 ఈ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. యాజ్ మనం పక్కన ఎవరన్నా పెట్టుకుంటే దాన్ని చూసి ఇంకా ఇన్స్పైర్ వీఆర్ హోపింగ్ దట్ విశాఖపట్నంలో ఎక్స్టెన్సివ్గా ఈ స్కీమ్ అనేది అగ్రికల్చర్కి పిఎం కుసుమ్ అని స్కీమ్ ద్వారా ఫీడర్ లెవెల్ సోలరైజేషన్కి మనం ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడం జరిగింది. అది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎన్ఆర్ఈ కూడా ఆల్ డిస్కామ్స్ డిస్కామ్స్ కూడా అరౌండ్ 4,000 megawattsకి డిపిఆర్ తయారు చేసి పంపించడం జరిగింది. అక్కడ ఎంఎన్ఆర్ఈలో ఎప్పుడైతే రైజేషన్ పిఎం కుసుమ్ స్కీమ్ భారతదేశంలో ఈ ఎలక్ట్రికల్ కరెంటు వినియోగం చాలా కష్టంగా ఉన్నటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సోలార్ ఎనర్జీకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సబ్సిడీలు కూడా ప్రమోట్ చేసి ఒక ప్రక్క సూర్యాగర్ యోజన కానీ లేకపోతే పిఎం కుసుమ ప్రోగ్రాం కానీ ప్లాంట్స్ కూడా బాగా ఏర్పాటు చేసి దీన్ని ప్రమోట్ చేసినట్లయితే మల్టీపర్పస్ ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మనం కరెంటు చాలా తక్కువ ధరకి సూర్యభగవానుడు యొక్క దయ వల్ల మనం ఈ యొక్క కరెంటు పొందే అవకాశం వస్తుంది. రెండోది, గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి ఈ సబ్సిడీలని చాలా ఎక్కువగా వాడుకునే గొప్ప అవకాశం ఈరోజు లభిస్తుంది. మూడోది, కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇది గొప్ప ఉపాధి కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. నేను కోరుతున్నాను, భారతదేశంలో ఎక్కడ ఎలా ఉన్నా మన వైజాగ్ ప్రాంతాన్ని ఒక రోల్ మోడల్గా దీన్ని తయారు చేసి మరి సీఎండీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మిగతా మాలాంటి ఎంపీలను కానీ మేమందరం కూడా కూర్చుని దీనికి ప్రమోట్ చేసినట్లయితే అనేక రకాలుగా ప్రజల్లో దీన్ని వ్యాపింపజేసి అనేక రకాలుగా లబ్ధి పొందాలని మీ ద్వారా మన ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. పెంచి ఫస్ట్ 2 కిలోవాట్స్కి టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ 1 crore హౌస్ హోల్డ్స్ని సో 78,000 3 కిలోవాట్స్ మిగిలిన అమౌంట్ కూడా ఆల్ షెడ్యూల్ కమిషన్. సో దీన్ని మనము స్కీమ్ కూడా 2 years
సంవత్సరాల అనుభవం, నమ్మకమైన సర్వీస్ అనేక ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే 30 సంవత్సరాలు నాణ్యతతో పనిచేసే ఎకో ఫ్రెండ్లీ సోలార్ సిస్టమ్, 40% గవర్నమెంట్ సబ్సిడీ కూడా. ఇది కేవలం రెసిడెన్షియల్ కాకుండా కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ అవసరాలను కూడా చక్కగా తీరుస్తుంది. మాధవరా ఇంతలో అబ్బాయిలు
associated teams for organizing such a great initiative and good work, sir. Myself is Sanjay Kumar Rai, Chief Program Manager of REC Limited. My office is at Vijayawada. We are the national implementing agency for PM Surya Ghar Muft Bijli Yojana. I am giving a brief presentation on PM Surya Ghar. Next. As you are all aware that our Honorable PM Sir launched this scheme on 13th February 2024. Our PM's aim is to install 1 crore residential, why this is going? 1 crore rooftop residential households, targeted capacity of around 30 gigawatt. And for this program, REC is designated as National Program Implementing Agency. And we have every state one office, regional office. Through that office, we are coordinating and controlling this program. At Andhra Pradesh, we have office at Vijayawada. From that office, we are coordinating for whole Andhra Pradesh. The scheme total outlay is of rupees 75,021 crore. Out of that, for domestic consumers, commercial financial assistance will be given to rupees 65,700 crore. And rest is for other components like incentive to DISCOMs, incentive to local bodies, model solar villages to be developed in each village, innovative projects, capacity building, awareness campaign. For such kind of activities kept certain amounts. Any consumers can register this for this facility online through the PM Surya Ghar website, https://pmsuryaghar.gov.in. And there is a benefit for customers that they will get the collateral free interest loan, that is more or less around 7%, for up to 3 kilowatt only. If they want to install higher, then the loan amount should be restricted to 3 kilowatt portion only. This is the breakup of total financial outlay of 75,021 crore. CFA for customers is 65,700, and remaining is for different, like model solar village for 800 crore, incentives for local bodies, innovative projects 500 crore, capacity building 6,657 crore. Like this the breakup. Total expenditure would be 75,021 crore. This is the financial or subsidy given to the consumer. Who wants to install 1 kilowatt, they will get 30,000 subsidy. And for 2 kilowatt, 60,000. For 3 kilowatt, additional 18,000. That means 78,000 they will get subsidy from the Government of India. And above 3 kilowatt power, 3 kilowatt peak, no additional CFA will be given. And for group housing societies and RWAs, if they want to install some solar facility up to 500 kilowatt peak, then they will get the subsidy up to rupees 18,000 per kWp. That depends upon the total households within that premises who will avail this facility at the rate of 3 kilowatt peak per house. That is restricted to 500 kilowatt peak only. Scheme objectives. The first and most important is that who is consuming less. That is practically this is free for that customers. And we may tell that low cost electricity for households. Another is reduced electricity cost for the government, because they do not need to install another generating plants, transmission lines and other things. And losses will also be reduced.
Third is the increased use of renewable energy, which definitely reduce the carbon emissions. Since we are not going for thermal and others, we are going for green energy. Household savings and income generation, surplus power can be injected into the system, DISCOMs can purchase, and according to the every DISCOMs, the per unit charge here, I think 2.09 rupees per unit DISCOMs will pay to the consumers. Expansion of solar capacity, all over India, scheme is projected to add 30 gigawatt solar capacity through rooftop solar installation this is total, and in Andhra we are targeting 3 gigawatt by 26-27. Environmental benefits is there, job creation will definitely be there for manufacturers, vendors and all. This is the key stakeholders. This comes under Ministry of New and Renewable Energy. Then REC is the national nodal agency. The state nodal agency is state governments and DISCOMs. Central public sector utilities, state DISCOMs, banks, who is financing, and rooftop solar vendors and electricity consumers. These all are the stakeholders who is associated with this scheme. For any consumer whomsoever wants to get this connection, they will have to visit this national portal, that is pmsuryaghar.gov.in. They will have to apply the rooftop solar. For applying, they need only two things. One is the electricity bill and space having on their rooftop. Only two things are required, and only electricity bill is required to be uploaded. And the most important part is that this PM Surya Ghar, this is already integrated with the DISCOM website. So the data and details will automatically fetch from the DISCOM's website. Steps for installation of rooftop. First, I already explained that for registration on the website, rooftop ownership and electricity connection is required. Then log into the national portal, upload electricity bill and fill the application details. Up to 10 kilowatt, there is no feasibility is required. Technical feasibility by DISCOMs, that will be automatically provided up to 10 kilowatt. If customers require more than 10 kilowatt, then within 15 days technical feasibility will be provided. Then there will be option of vendor selections. That portal will there, some vendors are already registered, DISCOM wise, state wise. So consumer should select the vendor and compare which one is suitable for them, and on the basis of rating and other factors they discuss and finalize the vendor. Rooftop installation, solar installation, then a vendor will go to visit their premises for installation and other things. And then metering is done by DISCOM normally. Meter installation DISCOM within 15 days, that is the target time. And after completing installation and net metering, project completion report jointly signed by consumer, vendor and DISCOM, and this should be uploaded on the website for subsidy. Then for subsidy application will be submitted after providing bank details and upload cancelled check image. Normally 1 kilowatt solar peak is generating 4 to 5 units per day. However, it is varying depending upon the sunlight and weather condition. There is also one online calculator where consumer can calculate cost benefit analysis and all those things. Normally 6 to 7 years is taking for how much investment consumers is
done, that will be returned back within 6 to 7 years normally. After that, it would be totally profitable for the consumers. The certain factors for power generation through RTS, that is at which location we are providing plant location, quality of equipment used, the number of sunrise hours, workmanship, then angle of PV model is very much important and their orientation. And later on how we are maintaining that module, that is cleaning, operation and maintenance, how effectively we do that, the generation would be that much effective. Normally the estimated cost range for 1 kWp is 50 to 60,000. Net metering, I already told, this net metering is being installed. What is the difference? This will capture how much solar power is generated and how much we are giving import or export from DISCOM or to DISCOM. That meter will clearly capture, accordingly billing and other things will be done. Now this is a very important point. Andhra Pradesh is targeting 10 lakh consumers, that is more or less around 3 gigawatt capacity up to 26-7 financial year. To achieve this target, we have to install around 35,000 per month, that is 1200 per day is required. And for this installation, we require 5,000 to 7,000 vendors with 4 to 5 technicians to achieve this target. However, currently at Andhra Pradesh, we have around only 400 vendors. That means we have to increase it to 5,000. So we may think that how much great requirement is there in Andhra Pradesh. Just for the comparison, normally Gujarat has done very well. Gujarat is doing very well, and they have installed 2,93,187 number. They already rooftop installed, and that is up to 860 megawatt capacity. And subsidy released there 1 crore, 1,377 crore subsidy is released in Gujarat. And at Andhra Pradesh, we installed total 7,445 crore numbers. 7,445 numbers installations done in Andhra Pradesh. This much consumers get. Out of that, 3,496 consumers got subsidy, that is around 26 crore rupees. So in Andhra, there is a huge opportunity on option for vendors, consumers and all. This is a grievance portal, consumer or vendor or anywhere associated, if want to complain some gap is there, some issue is facing, they may go to this portal and register their complaint. After selecting the exact category, they may submit the complaint and it will be resolved as early as possible. The best part is that, sir, in this capacity building and training, this capacity building and target, Government of India is targeting to train around 1 lakh teams comprising of 3 to 4 technicians working in full time. Right now we have around 10,000 vendors only and their teams. Has engaged 5 nodal agencies for this development of training and skilling program, that DGT, NPTI, NISC and NIESBUD and SCGJ. Out of that, these are the programs of MNRE, the training of solar installer, engineers, technician for this much, and total expenditure would, target number should be 2,51,400 by imparting such many trainings.
These are the training programs, program duration and participants, who is eligible for which program. Just like solar supervisor, 30 days training, who can do that, who is having ITI experience in solar installation. And all these trainings are free of cost, to be imparted by Government of India, free of cost. And existing vendor as well as new vendors all can enroll for this benefit.